బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కొంతమంది కార్యకర్తలు. పోలీసుల వాహనాన్ని ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. నిరసనకారుల్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. ఈ పూర్తి వ్యవహారానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఓ టు యు సాగర్. సుమతి, బంజారాయిల్స్ పోలీసులపైన దురుసుగా ప్రవర్తించి పోలీసులపైన అంటే అసత్య ప్రచారం చేసి వారిపైన పరుష దాళంతో వాళ్ళని దూషించిన కేసులో ఇటు పాడి కౌశిక్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అదే కేసులో మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ని కొద్దిసేపటి క్రితమే మాసప్ ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు రిమాండ్కు తరలించవలసి కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే మనం చూడొచ్చు, ప్రధానంగా ఈ కేసులో డిసెంబర్ 4వ తేదీన పాడి కౌశిక్ రెడ్డి దాదాపు 20 మంది అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఒక ఫిర్యాదు నిమిత్తం. ఈ కేసులోనే అక్కడికి వెళ్ళిన సందర్భంలో సిఐ, బంజారాయిల్ సిఐగా ఉన్నటువంటి అంటే సిఐ ఒక పోలీస్ అధికారి పైన వీరంతా వాహనాన్ని అత్యవసర విధులకు హాజరవుతున్నటువంటి వెళ్తున్న సమయంలో సిఐ వాహనాన్ని అడ్డుకొని వాహనం పైన కొంతమంది వాహనానికి సంబంధించిన విండోస్ పైన అద్దాల పైన ఇట్లా కొడుతూ ఆ వాహనాన్ని అడ్డుకొని సిఐ పైన పరుష దాళంతో అతని పైన దాడి చేసే ప్రయత్నం కూడా అంటే బెదిరింపులకు పాల్పడడం. ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో లోపలికి వెళ్ళి తన అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్ లోపలికి 20 మంది కార్యకర్తలతో కలిసి తన ముఖ్య అనుచరులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి హంగామా సృష్టించి ఒక వీరంగం సృష్టించిన వాతావరణాన్ని కూడా మనం చూసాం. ఇదే కేసులో A3గా ఉన్నటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ను, మాజీ ఎస్సీ/ఎస్టీ కమిషన్ బీఆర్ఎస్ నేత అయినటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ను ఈరోజు తెల్లవారుజామున మాస్టర్ ట్యాంక్ పోలీసులు అయితే ఏదైతే మనం చూడొచ్చు, ఈ కేసులో ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం కౌశిక్ రెడ్డి కూడా నోటీస్ జారీ చేశారు. అయితే ఈ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అనేది పరిణామం చెప్పుకోవచ్చు. సెక్షన్ల కింద మనం చూడొచ్చు 126 up to 127 to 132 224 333 351 191 to రెడ్ విత్ 3 of 5 ఈ బిఎన్ఎస్ సెక్షన్ల కింద ఇన్ని సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఈ కేసులో కీలకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే ఆ రోజు బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలో ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా A2గా A3గా ఉన్నటువంటి మన్నె గోవర్ధన్ రెడ్డితో పాటుగా ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా కీలకంగా ఆ రోజు సిఐ పైన పరుష జాలంతో ఆయనను దూషించడంతో పాటుగా ఆయన పైన బెదిరింపులకు పాల్పడడం, సిఐ వాహనాన్ని విధులకు ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి ఎమర్జెన్సీ డ్యూటీకి ఆటంకం కలిగించి ఆయన చూసుకుంటే శ్రీనివాస్ కు ఎన్ని రోజులు, ఎన్ని ఏళ్ళు, లేకపోతే ఎంత శిక్ష పడే అవకాశం కనిపిస్తోంది? లా ఏం చెప్తోంది? సుమతి, ఎందుకంటే పోలీసులను బెదిరింపులకు పాల్పడడంతో పాటుగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీసు ఉన్నతాధికారులపైన పరుష జాలంతో దూషించడం, వారిని బెదిరించడం, వీటిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు పలు సెక్షన్ల కింద. ఈ కేసులో ఈ సెక్షన్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ అయితే విధించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా వాళ్ళ న్యాయవాదులను కూడా ఇక్కడికి వచ్చారు. న్యాయవాదుల బృందంతో కూడా వాళ్ళు మాట్లాడినారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఆయన కూడా బెయిల్ కూడా అప్పీల్ చేసే అవకాశం ఉంది, బెయిల్ కూడా కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా కోర్టు అయితే ఈ సెక్షన్లకి, ఎందుకంటే ప్రధానంగా ఒక పోలీసు ఉన్నతాధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా వీరు పోలీసులను బెదిరించడం, పోలీసు అధికారులను బెదిరించడం, ఈ రెండు కీలకంగా ఉన్నాయి. వాటి ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరి ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా తాజాగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి తన నివాసంలో తెల్లవారుజామున పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్తత వారణం, కొన్ని నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఆ రోజు బంజారాయిల్స్లో జరిగిన ఘటననే సేమ్ ఇక్కడ కూడా
వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్ నివాసం వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అరెస్టు చేసి చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో A3గా ఉన్నటువంటి ఎర్రోల శ్రీనివాస్ని అదుపులో తీసుకున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఆ వెహికల్ని ఏదైతే పోలీస్ వాహనాన్ని అడ్డుకొని పోలీస్ వాహనం కింద పడుకొని వెళ్ళనివ్వమంటూ వాళ్ళు భీష్మించుకొని కూర్చోవడం, ఇదంతా కూడా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో కూడా ఎర్రోల శ్రీనివాస్ అనుచరులు కూడా పెద్ద ఎత్తున మరోసారి అక్కడ పోలీసులపైన బెదిరింపులకు పాల్పడడం, పోలీసులపైన దురుసుగా ప్రవర్తించడం అనేది అక్కడ కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన నిరసనకారులను అక్కడి నుంచి పక్కకు తప్పించి అక్కడి నుంచి మసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కూడా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఖచ్చితంగా ఎందుకంటే పోలీసులను బెదిరించడం, పోలీసులపైన దురుసుగా ప్రవర్తించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఈ 3 ప్రధాన అంశాలుగా కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఎఫ్ఐఆర్లో కూడా అదే అంశాలను కూడా మెన్షన్ చేశారు. దాని ఆధారంగానే కూడా సెక్షన్లు కూడా నమోదు చేశారు. ఈ సెక్షన్లలో ఖచ్చితంగా ఎర్రోల శ్రీనివాస్కు, ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని, ప్రభుత్వ ఉద్యోగులను, ఇటు పోలీసులను ప్రత్యేకంగా వాళ్ళు బదనాం నిజంగా ఫిర్యాదు ఉంటే ఫిర్యాదు ఇవ్వాలి, అడ్మిన్ ఎస్ఐ కూడా ఫిర్యాదు ఇచ్చి వెళ్ళమని చెప్పి బంజారాహిల్స్ సిఐ వారిని రిక్వెస్ట్ చేశారు, కోరారు ఆ సందర్భంలో. కానీ వీళ్ళు ఒక రౌడీలలాగా ఇటు దాడి చేయడము, పోలీస్ స్టేషన్లో ఒక అసభ్య పదాలంతో పోలీసులను దూషించడం, పోలీసులను బెదిరించడం, పోలీసులపైన ఈ రకమైనటువంటి ఉద్రిక్తత వాతావరణానికి వీరంగం చేయడం లో ఇదంతా వాతావరణానికి కారణమైనటువంటి ఈ ముగ్గురిపైన కూడా పోలీసులు అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వాళ్ళు కేసు కూడా నమోదు చేశారు. ఇదే కేసులో మరికొద్ది సేపట్లో ఇప్పటికే ఎర్రోల శ్రీనివాస్ని అయితే మాస్టర్ ట్యాంక్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టుకు తరలించారు. మరికొద్ది సేపట్లో కీలక అప్డేట్ అయితే ఈ కేసులో వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఖచ్చితంగా ఎర్రోల శ్రీనివాస్కి అయితే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించే అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. అది బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ ని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లోనే విచారణ పూర్తయి తీర్పు వెలువరించే అవకాశం